పరిశుద్ధ లేఖన భాగంలో నుండి నిర్గమాకాండము 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పు మనెను. ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తము సంఘ బిడ్డలైన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి. వాక్యము నిమిత్తము ప్రార్థన, వర్తమానం నిమిత్తం ప్రార్థన. దయచేసి ముఖాలు చూసుకోవద్దు. అవకాశం రాదని తక్కువ ప్రార్థన చేయాలి. దైవాత్మయే సంతోషము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు డబ్బుల రేంజ్ లో మంచి పరమాలను ఇచ్చారు మన బుడ్డైనా. నాకు ఇష్టమైనటువంటి తబలా ప్లేయర్ జాకీ హుస్సేన్, ఆయన కూడా అంతే. వాళ్ళ అమ్మ వంట చేసుకుంటుంటేను ఆవిడ ఆ లైన్తో గొడవపడి ఎన్ని సామాన్లు వేసేసిందో తెలియదు, కానీ వీడు కొట్టే డబ్బులకు ఇంట్లో సామాన్లు అన్నీ పోయాట. అంటే ఆ రేంజ్లో కొట్టేవాడంట. వీడు ఏమైపోతుంది అనుకునేది. బడిలోకి వెళ్ళాక టీచర్ వచ్చేంత వరకు దొరువేనట బెంచి మీద కూడా. ఆఖరికి ఏమైపోయాడు, ప్రపంచమే మెచ్చుకొని తనను తప్ప పెద్ద పెద్ద గొప్ప గొప్ప విద్వాంసులందరూ, తబలా ప్లేయర్లందరూ ఇతను ఆదర్శంగా తీసుకుంటాడు. ఇతని చేతి వేలి యొక్క కదలిక ఎలా ఉంటుందంటే కెమెరాలో కూడా అందరంత ఫాస్ట్గా కొడతాడు. ఏ స్వరానైనా కూలిరాళ్ళు తీసినా సరే దానికంటూ ఒక స్వరకల్పమైనటువంటి ఒక రూపాన్ని ఇచ్చి మ్యూజిక్ గా కన్వర్ట్ చేస్తాడు. అంతటి గొప్ప విద్వాంసుడు. ఈ రోజు ఈయన ఏదో రప్పరప్పమని బాధేసి ఎవరు బాధపడుతున్నారు కొంటారు, కానీ రేపటి రోజు ఈయన యొక్క ఘనస్థితి ఎలా ఉండబోతుందో దేవునికి తప్ప మనకెవరికి తెలియదు. నేను నేర్చుకున్న వాక్యం ఒకటే, యేసుక్రీస్తు ప్రభు నేల మీద రాసిన విషయము చూసే జనులకు తెలియదు. ఆమె ఏ స్త్రీ అయితే కొట్టబడుతుందో ఆమెకు తెలియదు. ఒక్కరికే తెలుసంట. రాయించుకున్న భూమికి రాసిన దేవునికి మాత్రమే ఆ వివరము తెలుసు. ఆయన ఏమని రాశారు చెప్పండి. అక్కడ మామూలుగా మనం ఏం చదువుకున్నాం? ఏమో అంతే కదా. ఏమో అని ఎందుకన్నప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి అది ఆ భూమికి రాసిన ప్రభువునే తెలుసు. అలాగే మన యొక్క ఘనస్థితి
దుస్థితి కాబోతుందో, ఘనస్థితి కాబోతుందో ఏమో ఎవరికి తెలుసు? ప్రభువుకు మాత్రమే తెలుసు. అందుకే డప్పు కొట్టి చెవులు రక్తం తెప్పించడం పోవద్దు. రేపటి రోజు రక్తం వచ్చే వాళ్ళు కూడా మీరు ఆయన బాగు చేస్తారు. కంగారు పడబాకండి. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క మహామహిమ కలిగిన సినాయి శిఖర ఘన ధ్యాన ఖండములోనికి చేర్చబడిన మనము ఎంతో ఘనముగా విజయవంతముగా 8 దినములను పూర్తి చేసుకుని 9వ రోజు ఈ యొక్క నిర్గమాకాండ ధ్యానములో ప్రవేశించడానికి దేవదేవుడు గొప్ప కృప చూపించారు. ఈ 8 రోజులు ఎన్నో వాక్యాలు విన్నాం. ఆ వాక్యముల వెనక ఉన్న ఘనాంతర్యమును మర్మాలను కూడా తెలుసుకున్నాం. ఈ రోజు మనం చదువుకున్న వాక్యం 4వ వచనం 9వ అధ్యాయము. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీయులు కొన్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. ప్రియ దేవుని సంగమా, మహిమ గల దేవుని బిడ్డలారా, ఈ వేరుపరచుట అనే క్రమము మనము మరలా క్రొత్త నిబంధన కాలములను చూస్తాం. ఏం చెప్పండి? వేరుపరచుట. ఇక్కడ దేవుడు ఆ మాటను పలుకుతూ ఉన్నాడు. వేటిని వేరుపరుస్తా అంటున్నాడు చెప్పండి? వేటిని? పశువులను వేరుపరుస్తానంటూ ఉన్నాడు. ఎవరెవరి పశువులట? ఇశ్రాయేలు పశువులు, ఐగుప్తీయుల పశువులు. ప్రియ దేవుని విశ్వాసులారా, నాకు తెలియక ఒక మాట అడుగుతాను. ప్రతి ఒక్కరికి దేవుడు 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు అన్ని సమానంగా ఇచ్చి ఒక మానవ రూపాన్ని నిర్మించుకొని తనలో ఉన్నటువంటి తత్వాన్ని బట్టి 2 గుంపులను విభజించాడు దేవుడు. అదే క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు తీర్పు సమయము రాగా గొర్రెలన్నింటినీ ఒకవైపు, మేకలన్నింటినీ ఒకవైపు విడదీసి పరలోక రాజ్యం నందు తండ్రి ఎదుట తీర్పు గావించుటకు నేను వారి సముఖమంచబోతూ ఉన్నానంటూ ఉన్నాడు. ఇలాగున ఈ తీర్పు అనేక ఒక స్థితి మీరు ఎప్పుడు ఏర్పడిందంటే నిర్గమాకాండములని. దైవజనులైన వారు నిర్గమాకాండములు ఏమన్నారంటే నిర్దేశించే ఘననిధి అన్నారు. ఏం చెప్పండి? నిర్దేశించే, అంటే ఇన్స్ట్రక్షనల్ బుక్ అంటాం. ఏం చెప్పండి? ఇది గైడ్ లైన్స్ అన్నమాట. ఎవరికి? ఆనాడు ఇశ్రాయేలీయులకు, ఈనాడు వధువు సంఘానికి. ఈ నిర్గమాకాండము 40 అధ్యాయాలతో నిండిన వాక్యమే కాదు, ఎన్నో ఏళ్ల మహిమ గల చరిత్రకు, అలాగే మంచికి చెడుకు, పాపానికి ప్రాయశ్చిత్తానికి, చెడుతనమునకు వెక్కిలితనమునకు, దేవునికి అలాగే దుష్టునికి గల వ్యత్యాసమును తెలిపే గొప్ప గైడ్ లైన్ అంటారు. అందుకే ఆ కాలమునందు నడిపించుటకు మోషే భక్తుడు, ఈనాడు నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు. ఆనాడు వారు వెళ్ళిన కనాను దేశము, మనం వెళ్ళుచున్నది పరమ కానానైన నూతన యెరూషలేము పట్టణము. ఆనాడు మోషే సినాయి మీద వీరికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు రూపాంతర కొండ మీద వీరికి మహిమ బోధ చేశాడు. ఇలాగున ప్రతి ఒక్క విషయము చాలా దగ్గర సంభావిత విషయాలన్నీ కలగలుపు ఉన్నాయి. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ రోజు 9వ అధ్యాయం నందు మనం నేర్చుకొనబోయే పాఠం విమర్శింపబడినటువంటి పాఠం. ఎవరెవరిని? తమ బిడ్డలను, అలాగే పాప ప్రేరేపితులైనటువంటి బిడ్డలను వేరు చేస్తూ ఉన్నాడు ప్రభు. అంటే ప్రియ విశ్వాసులారా, ఆనాడు ఈ నిర్గమాకాండం నందు కూడా ఇక్కడ పశువులు వేరుపరచబడ్డాయి. మరి తర్వాత రేపు మనము ప్రభు సన్నిధిలో మనం ఎలా వెళ్తాం? ఆత్మజీవులుగా వెళ్తాం తీర్పు సమయంలో కూడా. కానీ అక్కడ కూడా మనం దేనితో పోలుస్తున్నారు చెప్పండి? గొర్రెలతోనూ మేకలతోనూ పోలుస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఇదే వ్యత్యాసం. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన సమయం ఇది. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకునగా చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటూ మరలా చదవండి ఒకసారి. అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తు పశువులను వాటన్నిటిలో ఒక్కటైనను చావదని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పను. చాలండి. ప్రియ విశ్వాసులారా, మొత్తము ఈ నిర్గమాకాండములో మనం ఎన్ని తెగుళ్ళు చూస్తాం? ఎన్ని? 10 తెగుళ్ళు. ఈ 10 తెగుళ్ళు 3 ఇక్కడే చేస్తాడు దేవుడు. ఈ అధ్యాయంలోనే 3 తెగుళ్ళు ఉంటాయి. ఏంటో చెప్పమంటారా? మొట్టమొదటిది పశువులు చచ్చిపోవటం, రెండవది వడగళ్ళు రప్పించటం, మూడవది
దద్దుర్లు పుట్టడం, ఇలాగ 3 తెగుళ్ళు ఇక్కడే కనిపించేస్తాయి మనకి. ఇదంతా తెలుసుకోవటానికి ముందు విభజింపబడిన వారిని బట్టి, శిక్షింపబడిన వారిని బట్టి కారకులు ఎవరు అంటే, రక్షణ కొరకు మోషే సిద్ధపడ్డాడు, శిక్ష కొరకు ఫరో సిద్ధపడ్డాడు ఇక్కడ. ఎందుకంటే తన మనస్సు తను చేసే పాపాలను బట్టి కఠినమైపోతా ఉంది. మోషే మనస్సు తన దేవుని బట్టి చేయబోయే పనిని బట్టి కఠినమైపోతుంది. ఇద్దరూ కఠినమైన వారే, ఇద్దరు ఎక్కడ రాజపడడానికి లేనే లేదు. నేను తగ్గనంటే నేను తగ్గనంటాడు. ఎంత కోపం వచ్చినా తగ్గననే స్వభావం. కానీ ఈ 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఒకరు తగ్గిపోతారు. ఏమైపోతారు? ఒకరు తగ్గిపోతారు, ఖచ్చితంగా తగ్గిపోతారు. ఈ నిర్గమకాండములో తగ్గిపోయాం అనుకుంటాం అంతే, కానీ ఫరో ఏం చేయడు? తగ్గడు. దేవునిని మోసపరిచి ఫరో యొక్క గుణాలు చెప్పాను చూడండి. ఫరో నటన ఎంత గొప్ప నటన అంటే, దేవునిని సైతము మోసపరిచేటటువంటి వాడు. ఈ తెగుళ్ళను బట్టి మోషే అహరోనులను పిలువనంపి తాను వారిని పిలిపించి, ఇదిగో ఇంకా ఈ తెగుళ్ళన్నింటినీ ఆపేసేయండి, వడగళ్ళు ఆపేయండి, అగ్నితో కూడినటువంటి మెరుపులు తెరుగులన్నీ రాజ్యం మీద పడుతున్నాయి కనుక మీ వాళ్ళను వదిలేస్తానని పంపేశాడు. ఈ సమయమునందు ఫరో 2వ పథకంతో, ప్లాన్ బితో సిద్ధపడి, ప్రియులారా మళ్ళా చూస్తే 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇది చూడగా ఫరో నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చేదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా మోషే అతని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. చాలండి ప్రియ విశ్వాసులారా, 9వ అధ్యాయం వరకు దైవవచనంలో పెట్టిన పేరు ఐగుప్తులో వీరు అనుభవించిన బానిసత్వ స్థితి. 10వ వచనం నుండి యాత్ర ప్రారంభము కావచ్చు ఉన్నది. మనకందరికీ కావలసింది యాత్ర.com. అంటే 10వ అధ్యాయం నుండి వారు చేసే ప్రతి పనిలో దేవుడు చేసే అద్భుతాలు కావాలి అన్ని. ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి ఇక్కడ నేర్చుకొని పోయేది. నేను మరీ ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు, కానీ నాకు వచ్చిన ఉక్కులంత చెప్తాను, ఎక్కువసేపు ఉక్కులంత చెప్తాను. ఓకేనా? ప్రియ విశ్వాసులారా, అసలు ఎవరి ఫరో? ఫస్ట్ మొదటి నుంచి ఒకడు మనల్ని పొడుస్తున్నాడు, ఒకడు మనల్ని హింసిస్తున్నాడు, ఒకడు మనల్ని ఏడిపిస్తున్నాడు, ఒకడు మనల్ని సాగుటేస్తున్నాడని వాక్యంలో పడి ఫరో ఫరో ఫరో. దేవుని నామాన్ని ఎక్కువ తెచ్చుకుంటాం లేదో తెలియదు. నిర్గమకాండములో మోషే గురించి ఎక్కువ మాట్లాడుకుంటామో లేదో తెలియదు, కానీ ఫరో గురించి ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి. ఎందుకంటే మనకు ఒక అన్నం పెట్టాడని ఆయన కృతజ్ఞత చూపేలా వచ్చి పళ్ళుని తన్నాడు అనుకోండి, ఆయన ఏమనుకుంటాం? పెట్టినోడు కన్నా తన్నినోడ్నే ఎక్కువ గుర్తెట్టుకుంటాం మనం. ఇలాగన మోషే అన్ని విషయాల్లో వీళ్ళకి సహకారి అవుతుంటే ఫరో వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చిన కూడులు ఏం చేస్తూ ఉన్నాడు? తన్నేస్తా ఉన్నాడు. అందువలన అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయానికి ప్రతినిత్యము వ్యతిరేకై ఉన్నాడు. కాబట్టి ఈ ఫరోను ఎంతమంది ఉండగా ఫరో ఎందుకు దేవునికి వ్యతిరేక, దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనం చూద్దాం. 14వ వచనం చూడండి. సమస్త భూమిలో అలాగే మరలా 16వ వచనం చదవండి. నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయనట్లును అందుకే నేను నిన్ను నియమించుతని. ప్రియ విశ్వాసులారా, ఫరోను ఎందుకు చేసుకున్నాడంట చెప్పండి. అంటే ఈ లోకమునందు దేవుడు అనే ఒక మనిషి మన కనులలో ఒక మహిమ కనబడాలంటే దానికి సాతాను అవసరం కావాల్సి వచ్చింది. ఆదాము అవ్వలు శాపగ్రస్తులై పాపము చేత ఏదేను నుండి త్రోయపడటానికి సర్పం అనే వ్యతిరేకి కావాల్సి వచ్చింది. అలాగే దేవుని బిడ్డలకు, అలాగే పాపము బిడ్డలకు రాక్షస సంతానమైనటువంటి సాతాను బిడ్డైనటువంటి వారు విభజింపబడుటకు కయ్యూను హేబేలు సహాయపడ్డారు. అంటే ప్రతినిత్యము వ్యతిరేకి ఉండగా దేవుని
యొక్క మహిమ ఏమవుతుంది? అధికమవుతుంది. ప్రియులారా, ఆ కాలమునందు సాతాను ప్రభువుకు వ్యతిరేకి ఉండగా తన యొక్క సమస్త పరలోక రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలైన వారి ఎదుటను, పరలోక భూమి రాజ్యంలో ఉన్న దూతల ఎదుటను సాతాను ఏం చేశాడు? ప్రభు పాతాలను నెట్టేశాడు. దానిని బట్టి ప్రభు మహిమంత గొప్పదో సర్వ సృష్టికి అర్థమైంది. ఆ తరువాత ఆదాము వలైన వారు దేవునిని, వారు చేసినటువంటి నిబంధనను వారు ఏం అతిక్రమించారంటే, దేవుడు మన తిడతాడా ఏంటి, కొడతాడా ఏంటి, ఏం చేస్తాడు అనేటట్లుగా వారి ఆలోచనలో ఉంది. ఎప్పుడైతే తప్పు చేయుట జరిగిందో దేవుడు తన ఉగ్రతను బట్టి వారిద్దరిని పక్కకు నెట్టేసి సర్పానికి తీరనటువంటి శాపాన్ని పెట్టాడు. ఏంటి? పొట్ట మీద పాకటము, మన్ను తినటము. ఇలాగున ఆనాడు దేవుడు చేసిన పనిని బట్టి ఈనాటి వరకు సర్పాలని మనము చంపుతూనే ఉన్నాం. ఎవరైనా పాములు పెంచుకుంటామా? పాములు పట్టుకునేవాడు తప్ప, ఆడు కూడా పట్టుకెళ్ళి ఎక్కడ దిక్కును వదిలేయాల్సిందే, అంతే తప్ప ఇంట్లో దాచిపెట్టుకుంటామా? ఇలాగ ప్రియులారా, తరువాత ఇతర అన్నదమ్ములైనటువంటి కయ్యూని, హేబేలు దేవుని విషయం ఇచ్చిన అర్పణలో అన్న తమ్ముడిని హతమార్చుతాను బట్టి, తమ్ముడి విషయమై తమ్ముడు రక్తము ప్రభువును ఘోషించును బట్టి ప్రభువు ఏం చేశాడు చెప్పండి? ఆ తమ్ముడి పక్షముగా మాట్లాడు. అలాగున విభజన జరుగుతూ వచ్చింది, దేవుని మహిమ అధికము అవుతూ వచ్చింది. కానీ ఈ విషయంలో దేవదేవుడు సర్వ సృష్టికి తన మహిమను చూపించాడు. ఆ తరువాత ఆదాము అవ్వలను బట్టి దేవుడు ఎంత దయగలవాడు, అంత కృపగలవాడు, అంతే పౌరుషము గలవాడని చూపించాడు. తర్వాత ఆయన కరుణ ఎంత గొప్పదో, తనను ప్రేమించు వారి పట్ల తన కరుణ ఎంత గొప్పదో హేబేలు అలా కయ్యూని విషయంలో చూపించారు. కానీ నిర్గమాకాండములు అలా కాదు. అంటే ఒక్కొక్క అడుగు ఎక్కటం వలన ఈ లోకానికి తన గొప్పతనం ఏంటో తెలియట్లేదు, తన మహిమ తెలియట్లేదు, తన ఔన్నత్యం తెలియట్లేదు, తన ఎంతటి వాడో తెలియట్లేదు. అందుకే ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క ఆలోచన స్థితిని బట్టి ఒక మాట చెప్పండి, ఈ సృష్టి యందు పాపము జరిగినా ప్రభువు చూడకుండా ఉంటారా? మంచి జరిగినా ప్రభువు చూడకుండా ఉంటారా? అన్నీ ప్రభువుకు ఎరుకే. వాక్యమే చెప్తూ ఉంది, నీవేమి చేసినాను నాకు అవన్నీ తెలుసు అన్నాడు దేవుడు. ప్రియులారా, ఈ ఇశ్రాయేలు అయిన వారు విగ్రహారాధన చేస్తున్న ప్రభువుకు తెలియదా? చెప్పండి. ఐగుప్తులైన వారి చేతిలో వెళ్ళి చిక్కుకుంటారని ప్రభువుకు తెలియదా? ఇన్ని వందల సంవత్సరాలు మీరు బానిసత్వం అనుభవించబోతున్నారని ప్రభువుకు తెలియదా? ఇవన్నీ తెలుసు. ఆయన ఎందుకు కోరుకున్నాడంటే, వారి ద్వారా ఒక నూతన ప్రణాళిక నిబంధన జరగబోతూ ఉంది. మోషే వంటి ఘనుడు వారిని రక్షించగలిగాడు, కానీ దేవుని యొక్క కీర్తి వ్యాపించుటకు సహకారి అయి, దేవునికి విరోధి అయి ఉండి దేవుని మహిమను సర్వ సృష్టికి తెలియజేసింది ఎవరు చెప్పండి? ఫరోయే. అందరూ అనుకుంటాము, కానీ దైవజనులు, భక్తులు, పెద్దలైన వారు ఒక మాట అన్నారు, సాతాను యోగు పరీక్షించినది అబద్ధం. ఏం చెప్పండి? ప్రభు చిత్తం లేకుండా సాతాను యోగు మీద చేయగలదా? ప్రభు యొక్క ఆదేశం లేకుండా తన ప్రియ భక్తుని యొక్క నీడనైనా సాతాను తాకుటకు ధైర్యం చేయగలదా? సాతానే వచ్చాడు తన యోగు విషయమై. నీ యొక్క ప్రియ భక్తుడైన యోగును నిన్ను తెగ పూజించేస్తున్నాడంటే, అవును నా భక్తుడు నన్ను పూజిస్తున్నాడు అంటాడు దేవుడు. ఎందుకు పూజించడు? నువ్వు తనకు ధనాన్ని ఇచ్చావు, సుఖ సంతోషమైన కుటుంబాన్ని ఇచ్చావు, సన్నిహితుల్ని ఇచ్చావు, కష్టము కలగనటువంటి స్థితిలో నిలబెట్టావు. ఎవరు పూజించరు? ఎవరైనా పూజిస్తారన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చెప్పండి? సరే, నీ ఇష్టం, అవన్నీ తీసేసుకుంటాను, అవన్నీ తీసేసుకో, అతని ప్రాణము తప్ప అవన్నీ తీసేసుకో. ఒకవేళ వాటిని బట్టే నన్ను స్తుతిస్తే నువ్వేమో గొప్పవాడి, నువ్వే గెలిచినట్లు నేను కొన్నట్లని ప్రభు బంధం పెట్టుకున్నాడు. కొనసాగింది, ఆ వృత్తాంతమంతా కొనసాగింది. అన్ని ప్రియ విశ్వాసులారా, ఇజ్రాయెల్ ఐగుప్తీయులకు వచ్చినటువంటి తెగుళ్ళు ఈ యోగుకు రాలేదా చెప్పండి? రాలేదా చెప్పండి? ఐగుప్తీయుల నివాసాలన్నీ నాశనం అయిపోయినాయి. ఈ యోగు గృహమైనా మిగిలిందా? నిలువ నీడైనా మిగిలిందా? మిగలలేదు. తన ధన ధాన్యములు నాశనం అయిపోయినాయి. ఐగుప్తు దేశంలో ప్రతి ప్రజల యొక్క ధనాలు, ధాన్యాలు, ఆస్తులు, అంతస్తులు అన్ని తరిగిపోయినాయి. యోగుకు అలాగే జరిగింది. ఆ తరువాత తన యొక్క పశువులు చచ్చిపోయినాయి. పెళ్ళాం బిడ్డలు కలిగిన వారందరూ నశించిపోయారు. శరీరం ఏమైపోయింది చెప్పక కుళ్ళి కృషించిపోయింది. ఇవన్నీ యోగుకు జరిగాయి. దైవజనులైన వారు చెప్పారంట, భక్తులైన వారికి భక్తిహీనులకి ఉన్నటువంటి వ్యత్యాసమును దైవ భక్తులు చెప్పినట్లు ఎలాగో చెప్పారంటే, నిజమైన భక్తి కలిగిన వానికి
దేవుడే తన ఆస్తి. ఏం చెప్పండి? నిజమైన భక్తి కలిగిన విశ్వాసికత దేవుడే ఆస్తి, దేవుడే కుటుంబము. అందుకే దైవజనులు ఏమన్నారు? నన్ను అందరూ అన్ని విడచిన, నన్ను అందరూ అన్ని విడచిన, ఎన్నడును విడువనట్టి యేసే కావలే, ఎన్నడును విడువనట్టి యేసే కావలే. ప్రియులారా, కనీసం ఐగుప్తులైనా బెటరేమో. ఎలాగంటే, ఒరే చూడరా నీకంటే నాకే పెద్ద దద్దులు వచ్చింది, ఒరే చూడరా నీకంటే నా చెయ్యి ఎక్కువ వంగింది అని చెప్పుకుంటాను. పక్కన ఇంకొకరే ఉన్నాడు. యోబుకు దరిదాపులకు ఒక పురుగు కూడా రాలేదంట, అంత హీనమైన స్థితిలో ఉండిపోయాడు. అలా ఉండిపోయి కూడా యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నని ప్రభు పట్ల నిత్యము తగ్గించుకున్నాడే తప్ప ప్రభువును దూషించలేదు, ద్వేషించలేదు. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫరో ఒక రకంగా దైవజనులే కదా గొప్ప భక్తులు అన్నారు. ఏంటంటే, ఫరో అంట దేవునికి గొప్ప పనిముట్టంట. ఏం చెప్పండి? ఒక మట్టిని, ఇప్పుడు పొలం ఉంటది, పొలాన్ని గండి పట్టాలంటే ఏం వాడాలా? ఏం కావాలి చెప్పండి? పార కావాలా. ఎందుకంటే ఈ మట్టి అంతా తీసి ఆ వర్షపు నీరుని పక్కకు పంపించాలంటే ఏం కావాలి చెప్పండి? పార కావాలా. దేవదేవుడు అంట ఫరోను ఉపయోగించుకుని ఐగుప్తీయులైనటువంటి వారి విషయంలో తన కఠినత్వమును చూపించి ఇశ్రాయేలు మనస్సులో దేవుని మీద ప్రేమ అధికం చేసుకున్నాడంట. ఏం చెప్పండి? వాడి హింసించడము, వీళ్ళు ఏమైపోవడము? దేవా అని అనవడం. వాడి హింసించడము, మరలా దేవా అని అనవడము. ఇలాగా ఫరో మీద నిమిషము కోపం పెరిగిపోయింది. మోషే చేసే అద్భుతాల బట్టి దేవుని మీద నమ్మకం పెరిగిపోయింది. ఇలాగ వాళ్ళకు ఒక భరోసా వచ్చేసింది. ఏంటంటే, మా దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు. ప్రియ విశ్వాసులారా, ఐగుప్తు దేశమట తీర్పుతో నింపబడిన దేశం. అందుకే ఈనాడు వరకు ఐగుప్తులో శాసనాలను ఎక్కువ ఫాలో అవుతారు. ఎప్పుడైనా చూస్తారో లేదో, జెరూసలేం పట్టణానికి ప్రయాణం అయినప్పుడు ఐగుప్తు దేశపు చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతారు. అది బోర్డర్ అన్నమాట. ఐగుప్తు దేశము ఇజ్రాయెల్ దగ్గరగానే ఉంటాయి. దాన్ని దాటి ఎర్ర సముద్రం ఉంటది. ఆ యొక్క నిబంధనలు చూసేటప్పుడు ఆ బోర్డర్ ఏరియాస్ లోనే చెక్కబడతాయి అన్నమాట. వారు మనలాగా పెన్నులు రాసుకోరు. అదంతా ఎంత కాలమైనా చెక్కు చెదరకుండా వారు అటువంటి శిల్పాలను కానీ శాసనాలు కానీ చెప్పుకుంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి శాసనాలు, ఫరోకు సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి అక్కడ. అంత కళా ఆసక్తి కలిగి, అంత నైపుణ్యం కలిగిన ఐగుప్తు దేశము. దాన్ని అంటారు, ఒక రకంగా శాసన పీఠం అంటారు ఐగుప్తు దేశాన్ని. ఏం చెప్పండి? శాసన పీఠం అంటారు. అలాగే ప్రియ విశ్వాసులారా, అటువంటి బలిపీఠము అంటే వీరిని హింసించుటకు. బలి అంటే ఏం చెప్పండి? బలిపీఠం అంటే ఏంటంటారు? మన బలిపీఠం గురించి కాదు. మామూలుగా బలిపీఠం అంటే ఏం చెప్పండి? ఆ ముద్దాయిని కానీ ఆ దోషిని కానీ అక్కడ తీసుకుని వచ్చి ఏం చేస్తారు? హతమార్చేస్తారు. హింసించి హతమార్చేస్తారు. అలాగే ఐగుప్తు దేశంలో కూడా వారి వాళ్ళకు తప్ప వేరే వాళ్ళకి ఏం లేదు, అక్కడ విలువ లేదు, తక్కువగానే చూస్తారు ఎప్పుడు. అటువంటి బలి అనే స్థితి కలిగినటువంటి ఆ శాసన పట్టణం నుండి దేవదేవుడు ఏం చేశాడు చెప్పండి? గండి కొట్టి బయటికి లాగేశాడు. దానికి ఉపయోగపడిన వాడెవరు? ఫరో. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏం చదవడం వల్ల 14 వచనం, సమస్త భూమిలో నా వంటి వారెవరు లేరని చాలండి. ఏంటట? నా తెగుళ్ళని నీ హృదయము నొచ్చుకునేంతగా ఈ సేవకుల మీద, నీ ప్రజలందరి మీద పంపేస్తాను. ఈసారి ఇంకా నా పనికి, నా పనితనానికి తిరిగే లేదు. నువ్వు మతాశని చెప్పేశాడు క్లియర్ కట్గా దేవుడు. ప్రియ విశ్వాసులారా, సాతాను విషయము కూడా ఆనాడలాగా జరిగింది. యోబును పరీక్షించాను అన్ని తీసేసుకున్నాను అన్నాడు. ఆఖరికి ప్రభు ఏదో తలదించుకున్నాడు. ఈ ఫరో కూడా అంటే హింసించి ప్రభు యొక్క కార్యాన్ని బట్టి తన బిడ్డలైన వారిని ఏమీ చేయలేదనుకుని అతను ఏం చేశాడు చెప్పండి? ప్రభు ఏదో తలదించుకుని తన సన్నిధిలో చెప్తూ ఉన్నాడు. 20 వచనం చెప్పండి, 27వ వచనం చదవండి. ఈసారి పాపము చేసి ఉంటిని, యెహోవా న్యాయవంతుడు, చాలును.
చాలండి ప్రియ విశ్వాసులారా, ఫరో తనంతట తానుగానే తన యొక్క తప్పు తెలుసుకుని, తన పాపాన్ని తెలుసుకుని మోషే అహరోనును పిలిచి అంటూ ఉన్నాడు, నీ ప్రజలను తీసుకుని వెళ్ళిపో, మేము పాపం చేస్తాం, నేను నా ప్రజలు నా సేవకులందరూ పాపం చేస్తాం, ఈ పాపాన్ని బట్టి మీ వాళ్ళని వదిలేస్తాం, ఈ కష్టాల నుండి ఈ శ్రమల నుండి మమ్మల్ని విముక్తులు చేసేసి వెళ్ళిపోవాలన్నారు. ప్రియులారా, సాతాను కూడా ప్రభు దగ్గర ఎన్నిసార్లు తలకాయ తీర్చుకొని ఉంటాడు చెప్పండి? ఓడిపోయిన ప్రతిసారి సాతాను తలదించుకుంటాడు, మరలా పాపం చేయటం మాత్రం చెప్పండి. యోబు హింసించేసి వదిలేస్తాడు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువును శోధించలా? యేసుక్రీస్తు ప్రభువును శోధించి వదిలేస్తాడు. సిలువ ఎదుట తలదించుకోవాల్సి వచ్చింది. ప్రభుతో పోరాడి నలకపు తాళపు చెవులను ప్రభు స్వాధీనపరుచుకున్నప్పుడు ఓడిపోయి తలదించుకున్నాడు. తలదించుకున్న అతను తాను సొమ్మసిల్లిపోయి ఇంకా ఇన్ని జయించడం నా వల్ల కాదు మూసుకుని ఉన్నాడా? ఉండలా. అపోస్తులను హింసించడం మొదలు పెట్టాడు. ప్రతి అపోస్తులను హతసాక్షులుగా అయ్యేంత వరకు అన్ని విధములుగా తను ప్రయత్నించాడు. ఈ రోజు వధువు సంఘమైన మనల్ని కూడా తను ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతి నిత్యము హింస పెడుతూనే ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, 1000 ఏళ్ల స్వీయ పరిపాలన అనే దాని మీద ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో చేతులెత్తండి. నేను 1000 ఏళ్ల పాలనలో ఉంటానండి అన్నది చేతులెత్తాను. పోనీ ఇది ఎవరన్నా పోనీ కనీసం ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు ఎవరన్నా? నామ్మా, నీకు డైరీ మిల్క్ కావాలా, 5 స్టార్ కావాలంటే 2 కావాలని సరిపోదు కదా, అంతసేపు ఆలోచించుకుంటాం ఎందుకు? నీకు దేవుడు కావాలా, పరలోకం కావాలని అడిగితే ఏమంతా తీసుకుంటారు మీరు? దేవుడుద్దా చెప్పండి, దేవుడుద్దా? ఒక మాట చెప్పండి. సాధు సుందర్ సింగ్ గారు ఏమన్నారు? ప్రభువా, నేను పాపం చేస్తే నరకంలోకి ఎత్తి, అలాగని భక్తునిగా జీవిస్తే పరలోకం తీసుకెళ్ళి, కానీ పరలోకంలోనైనా నరకంలోనైనా నువ్వు నాతోనే ఉన్నావు. పరలోకంలో అక్కడ వెళ్ళి దేవుడు లేకపోతే ఎవరు చెప్పండి? ఇదే జీవితం. ఇక్కడ దేవుడు ఉండి ఉండనట్లుగా ఆలోచించుకునే తత్వమే దేవుడు లేని పరలోకం అట. ఎలా ఉంటదంటే, చెట్టు ఫలించింది కానీ కాయలేకపోతే మనం ఎంత బాధపడతామో, దేవుడు అనే మహిమ కలిగినటువంటి మహావృక్షమైన పరలోకములో ఫలింపునకు తృప్తి పరచగలిగే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రమేయం లేకపోతే కూడా ఆ పరలోకము వ్యర్థమే. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ తెలియజేస్తూ ఉన్న జ్ఞాపకార్థమైనటువంటి ఘనమైన మాట కూడా చెప్తూ ఉన్నాను. భక్తులైనటువంటి వారు దేవునిలో సాగుటకు ఎదుగుటకు ఎంత కష్టపడతారో, వారి నాశనము చేయుటకు విరోధులైన వారు అంతకు మిక్కిలి కష్టపడతారంట. అందులో అందరూ అనుకుంటాను సాతానని. ప్రియ విశ్వాసులారా, సాతాను ఎలాంటి అగ్గిపుల్ల వెలిగించి వదిలేస్తాడు, కానీ దానిని రగిలించి ఆటం బాంబు సైజులో వెళ్ళేది ఎవరు? మనం. అందుకే అగ్గిపుల్ల వెలిగించినోడికి ఏ కాల పేలిన మనకే పాపం చుట్టుకుంటుంది. తనేమన్నాడు? ఈ పండు తింటే నీవేమవుతావు? ఏమవుతారు? చావే రాదన్నాడు. దేవుడితో సమానమైపోతారన్నాడు. ఇన్ని విషయాలు తెలిసి, దేవుని యొక్క శక్తి తెలిసి, అన్ని తెలిసి, వీళ్ళ మెదడులో ఏమి లేదనాలా? గుజ్జు లేదనుకోవాలి. ఆ పండు నిండా గుజ్జు ఉంది కానీ వీళ్ళ మెదడులో ఏమి లేదు, గుజ్జు లేదు. తిన్నారు, ఏమైపోయారు? ఆ సర్పానికి ఏం బాలా? దాన్ని ఏం చంపేశాడా? దానికి ఒక కాళ్ళు, ఆ కాళ్ళను తొలగించి వేసి నేల మీద పాకేసి ఇచ్చాడు. కానీ మానవులకు చూడండి, మహిమ కోల్పోయారు. ప్రభు యొక్క రక్షణ కలిగినటువంటి ప్రత్యక్షత, ఆయన యొక్క రూపమును చూడగలిగే శక్తి కోల్పోయారు. అలాగే పరలోక మహిమ కలిగిన ఏదైనా తోటలో తురయబడ్డారు. అలాగే స్త్రీ యొక్క గర్భవేదన ఏమైపోయింది? అధికమైపోయింది. కష్టపడకుండా నచ్చినంత తిని బేవ్ అని పెద్ద తేలిపిచ్చే జీవితం ఏమైపోయింది? చెమటలతో కష్టపడి చేసుకున్న పంటలు తినడానికి ఓపిక తెచ్చుకుని ఎంత పడాల్సి వచ్చింది. ప్రియ విశ్వాసులారా, మర్డర్ చేయమన్నోడికి శిక్ష పడిద్దా? చేసినోడి శిక్ష పడిద్దా? చూడండి, కత్తితో పొడిచినోడి పడిద్దా? పొడమన్నోడు పడిద్దా? నేను పొడలేదని ఒకసారి తప్పుకుంటాడు వాడు. అలాగే సర్పం ఏం చేసింది చెప్పండి? దేవుడి విషయమై అమ్మమ్మ చెప్పింది, ఇదిగో ఈ సర్పమే నన్ను ఆ పండు తినేయడానికి నాకు ఆశ చూపించిందనగానే సర్పాన్ని పట్టుకుని దేవుడు ఏమన్నాడు? నువ్వు నేల మీద పాకుతావు, మట్టి తింటావు, పావుతలుగా వదిలేశాడు. ఎలా ఏం చేశాడు? చుట్టుపట్టుకుని పొండురా బయటకు అన్నాడు. తిండి లేదు మీకు, మీరు ఇన్నాళ్ళు పడిన కష్టంలో మిక్కిలి పడతారు. అధికమైన గర్భవేదన. అందుకే ప్రియులారా, లేడీస్ కి ఏ విషయమైనా చెప్తూ ఉన్నాను చూడండి. ఎవరికైనా కత్తి దిగినా, లేకపోతే యాక్సిడెంట్లు అయినా, ఏమైనా సరే, నొప్పు దగ్గరగా 26 డెల్స్ ఉంటుంది. నొప్పిని డెల్స్ లో కొలుస్తారు.
కానీ స్త్రీ యొక్క గర్భవేదన 48 నెలలు అంటే మరణమునకు మిక్కిలి. మనిషి శరీరము దగ్గరగా 39 నెలలు తట్టుకుంటుంది, కానీ గర్భవేదన ఎంత చెప్పండి? 48 నెలలు అంటే చావుకు మిక్కిలి భయంకరమైనటువంటి స్థితి గర్భవేదన. అందుకే చావు అంచుల దాకా వెళ్ళొచ్చామంటారు చాలా మంది డెలివరీ పోను. అప్పట్లో ప్రసవాలు ఎలా జరిగాయి? డాక్టర్ లేనప్పుడు మీకే బాగా తెలుసు. మా కడుపులు రావు కదండి, మా గర్భాలు రావు కదా, మీకే తెలుసు అని ఎప్పులేదు. అలాగే ప్రేమ విశ్వాసులారా, దేవుని విషయమై తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా ఫరో ఈ విషయంలో సాతాను తనకేమిచ్చాడు చెప్పండి? వాడిని హింసించమని తలంపై ఇచ్చాడు. హింసించడం బట్టి ఫరో ఏమంటే మరింత కఠినపరచబడ్డాడు. దేవునే కఠినంగా చేశాడు, కానీ వారిని హింసించాలన్న తలంపు మాత్రము సాతాను ద్వారా కలిగిందేగా. చేశాడు. తర్వాత దేవుని యొక్క ఉగ్రత ఎక్కువ అయ్యేసరికి 3 తెగుళ్లతో, ఆ ముందు జరిగిన తెగుళ్లతో ఇతనికి ఓపిక నశించిపోయి చివరికి చెప్పాడు ఏదైతే, దేవా నా వల్ల కాదని మోషే అహరోనుతో చెప్పి పట్టుకెళ్ళిపోమన్నాడు. తర్వాత అయినా మారాడా చెప్పండి? పోనీ ఒక అధ్యాయం జ్ఞాపకం ఇచ్చాడా మనకి? తర్వాత అధ్యాయం చూద్దాం ఈయన గారు ఏం చేస్తారని. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి ట్రై చేయవలా. కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు గురించి టెన్షన్ పడి అంత ఫీలింగ్ పెట్టి ఇద్దరిని ఒకేసారి కలిపేసిన ఫీలింగ్ ఇచ్చాడనమాట. చదవండి తర్వాత వచనం 34 వచనం చదవండి. అయితే ఫరో పురుగులను చాలండి ప్రియులారా. ప్రియ విశ్వాస సంగమా, దేవుని యొక్క మహిమ వాగ్దాతాలను బట్టి దైవజనులు తరచు గారు చెప్పే మాటల్లో ఒక మాట, కరపత్రకంలో ఉన్నటువంటి మాట, మానవుడట రక్షింపబడి కూడా పాపమునకే విలువిస్తాడట. ఏం చెప్పండి? మన రక్షణ పొంది కూడా పాపమునకే విలువిస్తామంట. అది దైవజనులే కాదు, ప్రతి భక్తుడు రాసిన మాటే. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది క్షణకాలంలోనే జరిగిపోయింది. అంటే వారు బయటకు అడుగు పెట్టడంతోనే తన యొక్క చెడు ఆలోచన ప్రారంభమైపోయింది. సాతాను విషయమై కూడా మనం ఎప్పుడు నేర్చుకునేది దేవుని వాక్యం అనే ఖడ్గము చేత ఓ సాతాను నీ శిరస్సును ఇప్పుడే ఖండించిన. ప్రియులారా, ఈ వాక్యం బట్టి మనం చదువుకున్న మాటను బట్టి ఇజ్రాయేల్ అయిన వారు అందరూ కలిపి వెళ్ళగా ఇద్దరే కణానికి వెళ్ళారు. ఈనాటి వరకు ఇజ్రాయేల్ దేశానికి ఒక పేరు ఉంది. ఏంటో చెప్పనా? పాపము తగలని దేశము మొట్టమొదటిది, అనారోగ్యముల అంటని దేశము, వ్యాధి తగలని దేశము 2, జ్ఞానమునకు పునాది కలిగిన దేశము. ఈ యొక్క ఇజ్రాయేల్ యొక్క జ్ఞానం ఎటువంటిదంటే ప్రపంచము అబ్బో అనే జ్ఞానం. ఈనాడు కోవిడ్ 4th వేవ్ గురించి ఎంతమంది భయపడుతున్నారు? చేతులెత్తండి. నాకేమన్నా భయం లేము గారు ఒక్కరికే ఉందంట. ప్రాణాల మీద చాలా తీపోతాం ఇద్దరికైతే ఖచ్చితంగా సంతోషం. కానీ ఇజ్రాయిల్ లేని వారికి ఆ భయం లేదు. 1st వేవ్ నుండి ఇప్పుడు 4th వేవ్ వరకు ఒక్కరు కూడా ఇజ్రాయిల్ లేని వారు చనిపోలా. స్టాటిస్టిక్స్ చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. అన్ని దేశాల స్టాటిస్టిక్స్ దగ్గరగా 30% దాటుంటే వీళ్ళది 0. వాళ్ళ లోనికి ఎవరిని రానివ్వాలా, వారిని దాటి ఎవరిని వాడవలా. ప్రియ విశ్వాసులారా, అది వ్యాధులు తరలి. ఎందుకంటే మిమ్మలను దేవదేవుడు నిర్గమకాండమునందే ఒక ఆజ్ఞిస్తాడు. ఇదిగో నా హస్తపు ముద్రను మీ యొక్క గృహముల మీద, మీ గుడారముల మీద ఉంచుతూ ఉన్నాను. అది ఉన్న ఏ గృహము మీద నా యొక్క ఉగ్రత ఏం కాదు, వారి మీద కురిపించను, వారి మీద నా ఉగ్రతను పుట్టించనని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆనాడు ఇజ్రాయేల్కి ఇచ్చాడు వాగ్దానం. ఈ రోజు వరకు అది వర్ధిల్లుతూనే ఉంది. ఇన్ని విషయాల్లో చూసుకుంటే హిరోషిమా నాగసాకి అటాక్ నుండి అందరూ కంగారు పడ్డారు. ఇజ్రాయెల్కు పట్టినట్టు పోలేదు. ఎందుకంటే వారి దేశం మీదకు ధూళి కూడా తగలేదు కాబట్టి. ఎన్నో పెద్ద యుద్ధాలు, ఎన్నో పెద్ద ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం మీదకు ధూళి కూడా వెళ్ళటం లేదు. ఎందుకంట వారు వాగ్దాన ఫలమును పొందుకున్న వారు మాత్రమే కాదు, విశ్వాసులారా, ఆ దేశము పరిశుద్ధ దేశం అనిపించుకుంది. అందులోనికి వెళ్ళిన ఇద్దరు పరిశుద్ధులు అనిపించుకున్నారు. అందును బట్టి
వారిని బట్టి ఆ యొక్క దేశం అంతా ఏమైపోయింది, ఆ సమూహము కూడా అంతే పరిశుద్ధంగా జీవించడం జరిగింది. ప్రియ విశ్వాసుల దేవుని సంగమా, ఈనాడు చదువుకున్న వాక్యమునందు ఫరో వారిని హింసించడాన్ని చూసాం. ఫరో ఒక మాటను బట్టి ఎందుకు ఫరోని దేవుడు ఎన్నుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి? నీ ద్వారా నా యొక్క కీర్తిని సర్వలోకమునకు వ్యాప్తి చెందించుటకు ఏం చేస్తూ ఉన్నాను, నిన్ను నా యొక్క పనిముట్టుగా వాడుకుంటూ ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు. ప్రియ విశ్వాసులారా, ప్రతి భక్తుని గురించి మనం తెలుసుకుంటాం తప్ప భక్తిహీనుల గురించి తెలుసుకోవాలని మనం ఆశపడం. కానీ నాకు సరిగా పేరు గుర్తు రావట్లేదు, కానీ ఒక మంచి రైటర్ సాతాను గురించి బుక్ రాశాడు. తెలుసా మీకు? సాతాను మంచోడని రాశాడండి ఆ బుక్ లో. విచిత్రం కాకపోతే కానీ సాతాను మంచోడని రాశాడు. అతను ప్రారంభము నుండి నెట్టివేయబడక మునుపు నుండి లూసిఫర్ అని ముందు రాశాడు. ఆఖరికి వచ్చేసరికి సాతాను కింద మంచోడు అని రాశాడు. కానీ మనం ఏమంటాం, మంచోడు ముంచాడని రాస్తాం. అవునా కదా? నేనైతే ఖచ్చితంగా అది రాస్తాను అనుకోండి. అతను మొదటి నుంచి చెప్పుకొచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేక అవ్వడానికి ఒక కారణం ఉందంట. ఎందుకంటే క్లాస్ ఫస్ట్ వచ్చే స్టూడెంట్ మన ఫ్రెండే కావచ్చు, మన బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు. కానీ ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయిడు నా ఫ్రెండ్ అమ్మాయి ఇంటికి తీసుకొచ్చాను అనుకుందాం. తీసుకొచ్చినప్పుడు బాబు నువ్వు ఎలా చదువుతావు బాబు అంటే నేనే క్లాస్ ఫస్ట్ ఆంటీ అంటాడు. అప్పుడు మన పక్కన ఉన్న మన కొడుకునే చూస్తాం, ఒరే దరిద్రుడా, ఇదో ఫస్ట్ క్లాస్ వాడితో చదువుకుంటున్నా కానీ మార్కులు రావట్లేదు. తిడతామా తిట్టమా? దేవదేవుడు ఇప్పుడు ఈ ఫ్రెండ్ మనకి ఎంత హెల్ప్ చేసినా మనకు చదువు రావట్లేదు. ఇంట్లో వాళ్ళేమో చదువు అని సాగొట్టేస్తున్నారు. దేవదేవుడు ఈ యొక్క లూసిఫర్కు గొప్ప అధికారాన్ని ఇచ్చాడండి. గొప్ప అధికారం. ఒక మాటలో చెప్పాలంటే మనం రాజు కింద మంత్రి కన్నా ఎక్కువ. అంటే దేవుని విషయమై ఏ పని జరిగించాలన్నా లూసిఫర్ ఆదేశం లేదు, అక్కడ ఏం జరగదు, పరలోకములో పని ప్రారంభం కదా. అంత అధికారం ఇచ్చాడు. ఎంత అధికారం ఇచ్చిన తర్వాత కాముగా ఉండాలనుకుంటానా? ఇప్పుడు మన అమ్మ నాకు తిట్టారని ఇది ఫస్ట్ వస్తాడని ఏం చేయాలనుకుంటా, చిట్టీలు పెట్టైనా ఏం చేయాలా, పాస్ అయిపోవాలా. వీడికంటే మనుషు మార్కులు రావాలి, నైట్లో నేను గొప్పని చెప్పుకోవాలి. ఈ లాగా ఏం చేశాడంటే ఈ లూసిఫర్ ఏం చేశాడు చెప్పండి? దేవుని యొక్క మహిమ ఎరిగి కూడా అపవిత్రమైన తలంపుతో దేవునికి పోటీ అయ్యాడు. సమానం అనుకున్నాడంటే దాని అర్థం ఏంటి? దేవునికి ఎదురైపోయాడు, పోటీ అయిపోయాడు. వ్యజమో వేగమరణమో ఫిక్స్ అయిపోయాడు అనమాట. చివరికి ఏమైంది? దేవుని మహిమ ముందు బోల్తా పడ్డాడు. పడేటప్పుడంట దేవదేవుడు సాతాను పాతాళములకు నెట్టివేసే సమయంలో బహుక్రోధచిత్తుడై ఏడ్చాడట ఈ యొక్క రచయిత రాసిన పుస్తకములో. ఎందుకంటే దేవుడు సృజించిన ప్రతి మానవుడు, ప్రతి దూత, ప్రతి వస్తువు దేవునికి అతి ప్రియమైనవే. ఇప్పుడు మన మనుషుల్ని ప్రేమించట్లేదు కదండి. మన ఇంటి గోడ పడిపోయింది అనుకో, దాని గురించి ఎంతసేపు మాట్లాడుకుంటాం? 2 రోజులు 3 రోజులు వారం రోజులు మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఏదో తుఫాను వచ్చి మనం గోడ పడిపోతా, అయ్యో బంగారంలో కట్టుకున్న గోడ పడిపోయిన దాని గురించి మాట్లాడతాం. అలాగా దేవుడు సృజించిన ప్రతి వస్తువైనా ప్రతి వ్యక్తి అయినా సరే దేవుడు అంతే బాధపడతాడు. పాతాళంలోకి నెట్టివేసిన తర్వాత సాతాను పాతాళంలోకి నెట్టాడు, నరకంలోకి నెట్టాడు చెప్పండి? నరకంలోకి నెట్టేలేదు. తను అక్కడ బంధించాడంతే తప్ప తనని ఏం చేయలేదు, హతమార్చలేదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూసారా? దేవునికి వ్యతిరేకమే కాక ఈనాటి వరకు మనల్ని హింసించుతున్న సాతానును దేవుడు శిక్షించుచున్నాడే తప్ప ఏం చేయడం లేదు, నశింప చేయటం లేదు. అంతకు మిగిలి ఇంకొక మాట చెప్తూ ఉన్నాను. 1000 ఏళ్ల స్వీయ పరిపాలన సమయమందు కూడా పరలోకమునందు దేవునితో మనము మహిమ కలిగిన జీవులై ఆనందముతో ఉత్సాహగానము చేయించి ఉండగా 1000 ఏళ్ళు సాతాన్ని ఎక్కడ పెట్టాడు దేవుడు? పాతాళములోనే బంధించాడు తప్ప నరకములో వేసి నాశనం చేశాడా చెప్పండి? చెయ్యలా. ఎందుకంటే అతి ప్రియమైనటువంటి వారిలో సాతాను కూడా ఒకడు. ప్రతి భక్తునికి ఎంత విలువ ఉందో దేవుని భక్తునిగా ఉండి నశించిపోయిన వారికి కూడా తెలియదు. అందుకే ఆ భక్తుడు అదే పుస్తకములో 34వ పేజీలో ఒక మాట రాసి చెప్పనా, దేవునికి ప్రత్యక్షముగా వెన్నుపోటు పొడిచిన యోధాకును దేవునికి వ్యతిరేకి ఎదురెళ్ళి ఢీకొట్టిన సాతానుకి ఏమి లేదు, ఏ వ్యత్యాసము లేదు. ఇద్దరు ఒకటే. అయినా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? యోధాను క్షమించబోరాడే తప్ప దూరం పెట్టాలనుకున్నాడా? ఆ సమయాన్ని యోధా దూరం చేసుకుని ప్రభు తగిన సమయాన్ని ప్రభు దగ్గరకు రాలేదు కాబట్టి క్షమాపణ లేదు.
అలాగే ఈ పాతాళంలో పడిన సాతాను కూడా ప్రభువా క్షమించి నేను తప్పు చేసిన వల్ల అట్లా ఇద్దరు వల్ల. కానీ వీరిద్దరికి దేవుని పట్ల ఆలోచన లేదు, కానీ దేవునికి వీరిద్దరి పట్ల ఏముంది? ఆలోచన ఉంది. వారిని అంత ప్రేమించేవాడు ఫరోని ప్రేమించుకొని ఉంటాడా? వాక్యం ఆఖరి వరకు వచ్చే వరకు ఒక మాట చెప్తా ఉన్నాను. ఫరో మనసును కఠినపరిచాడు, తన రాజ్యాన్ని నాశనం చేశాడు, తన ధనధాన్యాలను నాశనం చేశాడు, తన సమస్తాన్ని కూల్చివేశాడు తప్ప ఫరోను నశింపజేశాడా? చెప్పండి, ఫరోను నశింపజేశాడా? దేవుడు అంటూ ఉన్నాడు, నా కీర్తి వ్యాప్తింప చేయుటకు, నా కీర్తిని లోకమంతా విస్తరింప చేయుటకు నిన్ను వాడుకున్నానన్నాడు తప్ప నువ్వేరా నన్ను హింసించిందిరా, నువ్వేరా నన్ను బాధ పెట్టిందిరా, మూర్ఖుడా నిన్ను హతమారుస్తూ ఉన్నానని ఆ పిడుగుల్లో ఒకటైనా, ఆ దద్దుల్లో ఒకటైనా, ఆ పురుగుల్లో ఒకటైనా ఫరో మీద వాలిందా అండి? ఫరో దద్దుల్లో చూసాం మనం వాక్యంలో. చెప్పండి, వాక్యం చెప్పిందా? ఐగుప్తు దేశం అంతా వచ్చింది తప్ప ఫరో రాలేదు. ఎందుకు? మోషే అహరోనులు భక్తులే. ఈ ఫరో వ్యతిరేకమైన మాత్రం మీద ఒక పురుగు కూడా వాలేదు. ఎందుకు చెప్పండి? దేవుడు వాడుకున్న వ్యక్తి ఎవడు? ఫరో. ఒక మోషే అహరోనుని వాడుకున్నాం అనుకుంటున్నాం మనం. ఈ 9వ అధ్యాయంలో క్షుణ్ణంగా దేవుడే చెప్పేశాడు, నా కీర్తి వ్యాప్తి రక్షించడానికి ఒకరిని ఎన్నుకున్నాను, నా మహిమని లోకమంతా విస్తరింప చేయటకు ఎవరు వాడుకున్నా? నిన్ను వాడుకున్నాను అంటూ ఉన్నాడు. ప్రియులారా, తిన నోటితోనే దేవుడు తన గురించి. అందుకే భక్తి విషయమై దేవదేవుని సేవించు వారు ఎంత ధనులో, అలాగనే ఒక మహాభక్తుడు ఒక మాట అన్నాడంట, దేవుడిని నిత్యము తిడుతూనే ఉన్నాడంట తన గృహ ఎదురుగా. దేవుడు పాపి, దేవుడు నన్ను హింసించేవాడు, దేవుడు అసలు లేదని తిడుతూ ఉండగా ఆయన రాగానే అతని యొక్క సంఘ విశ్వాసులు అన్నారు, చూసారా ఈ గారు అతను ఏం చేస్తూ ఉన్నాడు? ఎప్పుడైనా చూసారా? ఎప్పుడూ దేవుని తిట్టడమే, వేరే పని లేదు అతనికి. ఏ అన్యాయం చేస్తుంటాడు దేవుడు అంటూ ఉంటే, అమ్మా కనీసం తిట్టే క్షణమైనా, ఆ తిట్టే ప్రతి క్షణములోనైనా దేవుడు అని తలుచుకుంటున్నాడంటే ఉన్నాడని నమ్మాడు కదమ్మా. ఏమా ఎవరు తిడుతున్నాడు? కళ్ళ ముందు కనిపెట్టే వాడిని తిరిగితే ఏమనుకుంటాం? వారు ఎవరిలో తిడుతున్నాడు అంటాం. కనబడిన వ్యక్తిని పట్టుకుని అన్నిసార్లు తిడుతుంటే నమ్మే కదమ్మా తిడుతున్నాడు, ఉన్నాడనే కదమ్మా తిడుతున్నాడు అన్నారంట. ఇక ఈనాడు కూడా దేవుని విశ్వాసులారా, ప్రియ దేవుని సంగమా బిడ్డలారా, ప్రభు యొక్క నామాన్ని బట్టి దేవుని విషయమై సాగే ప్రతి భక్తుని యొక్క ఉన్నతిని తెలుసుకున్నాం. కానీ మంచి జరగాలంటే చెడు అనే ఒక తత్వం ఉండాలా. వీడు మనిషి అనిపించుకోవాలంటే, వాడు పరిశుద్ధుడు అవ్వాలంటే పాపంలోనే స్థితి ఉండాలా. ఈనాడు అగ్గిపుల్ల వెలిగించి కొవ్వొత్తి పెడతాం, కానీ అగ్గిపుల్ల వెలిగే సమయంలో అది ఇచ్చే వెలుగును చూస్తాము తప్ప కరిగే కొవ్వొత్తును మనము ఏం చేసుకోము, ఆలోచన చేసుకోదు. మనకు కావలసిన వెలుగు మాత్రమే. ఈ లోకమునందు పాపులైన వారత పరలోకపు పునాదుల మీదగా దేవుని యొక్క విషయమై దైవ భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి పరిశుద్ధులైన వారు ఎంత ప్రాముఖ్యమో పాపులైన వారు కూడా అంతే ప్రాముఖ్యము. ప్రియ విశ్వాసులారా, అందుకే మనోవిచారము కూడదని కరే పాటలోను పరిశుద్ధులను చూసి ఆనందపడే యొక్క చరణం రాయలేదండి. అందులో నరకమునకు వచ్చే వారిని చూసి ఆనందపడుచు ప్రభు ఏమైనా పాట రాశాడు అందులో. నరకములో పడు వారిని చూసి పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట? విలపించిపోతూ ఉందన్నాడు. నరులకే ఆదరణయ్యకు తండ్రిని నరులు ఎట్లా ఆదరింపగలరంటూ ఉన్నారు దైవజనులు. ప్రియులారా, నిజమే, యేసుక్రీస్తు ప్రభువుకు బాగుపడ్డ వారితో సంబంధం లేదు, నాశనమైపోతున్న వారితోనే అవసరం, పాపంలో పడిపోతున్న వాళ్ళతో అవసరం. ఆఖరికి ఇంకొక మాట చూసుకుంటే, నేను శుక్రవారం నందు 7 మాటల యొక్క విశిష్టత చెప్పాను. 6 మాటల్లో పాపుల కొరకు పలికాడా, పరిశుద్ధుల కొరకు పలికాడా? ఎవరి కొరకు పలికాడు? పాపుల కొరకే పలికాడు. పోనీ ఇన్నాళ్ళు మనం ఇన్ని వచనాలు చదువుకున్నాం. దేవుడి యొక్క విషయాన్ని బట్టి దేవుడు శిక్షించి రక్షింపబడ్డా, రక్షింపబడి శిక్షింపబడ్డా? శిక్షింపబడి రక్షణ అంటే నిలువు కర్రకే విలువ ఎక్కువ. ఇక్కడ ఏం చెప్పండి? ఆయన శిక్షింపబడితేనే మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. ప్రియ విశ్వాసులారా, పాపము అంటుకుంటేనే దానిలో నుండి బయటకు రావాలనే పరిశుద్ధ ఆలోచన విశ్వాసులకు కలుగుతుందట. ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేసి, పాపం చేసి, దేవుడికి వ్యతిరేకమై అన్ని చేశాక ఫరో అనే వాడి యొక్క వలలో చిక్కుకుపోయి హింస పొందుకొని ఏమైపోయారు? హీనులైపోయారు. అప్పుడు నిజమైన దేవుడు ఎవరో తెలిసింది. వారు పూజించిన ఏ దేవుడు వారికి ఏమివ్వలా?
చెయ్యవల, అభయం ఇవ్వాల. తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పండి? వీరి ప్రార్థన ఆలకించి ఏం చేశాడట? మోషేని పంపాడు. క్రమముగా దేవుని మీద నమ్మకాన్ని పెంచాడు. ఇలారా నమ్మకాన్ని పెంచిన తర్వాత ఆయన ఇజ్రాయేల్ బాగుపడ్డారని మనం అనుకోదు కదా, ఎందుకంటే దానిలో ఎన్ని తలనొప్పులు అంటాం. ఈ 40 రోజులు అయిపోయే లోపు ఇంకొక 31 రోజులు ఉంది. 31 రోజుల్లో ఫరో తలనొప్పుల గురించి డిస్కస్ చేసుకున్న మనం 10 రోజులు మోషేను అహర్నిశలు బాధపెట్టే ఇజ్రాయేల్ గురించి అంటాం. ఎందుకంటే ఒక మంచోడు గురించి చెప్పడానికి వీరు మంచోడు అంటామంట. అదే చెడ్డోడు గురించి చెప్పాలంటే వీడు దరిద్రుడండి, నికృష్టుడండి, పాపండి, తలదినేస్తాడండి, అదండి ఇదండి అంటాం. అదే మంచోడు గురించి చెప్పాలంటే హీఈస్ ఎ వెరీ గుడ్ మ్యాన్, హీఈస్ ఎ వెరీ గ్రేట్ మ్యాన్, హీఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ గాయ్, హీఈస్ ఎ గుడ్ బాయ్, కోడు గుడ్డు ఆమ్లెట్, ఇన్ని డైలాగ్ చేస్తాం. అదే చెడ్డోడు గురించి చెప్పాలనుకో, సార్ దిస్ ఫెలో ఇస్ వెరీ నాస్టీ సార్, this fellow is very underestimated sir, he is very very bad sir, bad combination sir, please sir take him out sir. ఈ ఊడు బాగా చదువుతున్నాడని ప్రిన్సిపాల్ పిలిచి మీ అబ్బాయి సూపర్ అవుట్ స్టాండింగ్, మీ బిడ్డను మీరు తీసుకెళ్ళండి. అదే చదవనుడు గురించి అల్లరి చేసేవాడు చెప్పాలంటే కుర్చీలో చలాలు ఇస్తాడు పైకి, 2 చేతులు వెనక పెట్టుకుని మొదలు పెడతారనమాట. ఏ పిల్లలు కన్నారయ్య మీరా, ఏం పిల్లలు కన్నారయ్య మీరు? ఆడు చూడేలాకుండా, చొక్కా చూడేలాకుండా, ప్యాంటు లేకుండా, కుక్కలు గడి చేసిన ప్యాంట్ వేసుకుని ఎవరో కొట్టేసినట్టు ఆ చొక్కాలు పై 2 బొక్కలు తీసేసి ఏంటిది? విద్యార్థికి ఉండే లక్షణం అని మొదలు పెట్టి మొత్తం చదివేస్తాడనమాట. మొత్తం ఆ లెక్కలో ఏ రోజు పిహెచ్డీ చదువుకుని డిగ్రీ పుస్తకాలు కూడా చదువుకుంటాడు ప్రిన్సిపల్, అంత రేంజ్లో చదువుతాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం. ప్రియ విశ్వాసులారా, మంచోళ్ళకి ఎంత విలువ ఉంటుందండి? ఇంతే ఉంటుంది. కానీ తప్పులు చేసే వాళ్ళకి ఎంత విలువ ఉంటుంది? అక్కడ ప్రిన్సిపల్ అన్నం పెడతాడు, ఇంటికి వచ్చాక అమ్మ నాన్న అన్నం పెడతాడు, ఇంటికి వచ్చా చుట్టాలు అన్నం పెడతారు, ఫ్రెండ్స్ అన్నం పెడతారు, ఈ అన్నాలు పెట్టాలి. మంచోడు అనుకో ఇంటికి రాగా నాన్న సైకిల్ కొనమంటావా, అయిపోయింది, అంతటితో అయిపోయింది. నాన్న మంచి పడిపోయింది, సైకిల్ కొనమంటావా, అయిపోయింది. వీడికి అనుకో ఒళ్ళో కుక్క పెట్టుకుని అమ్మ అన్నం తినిపిస్తూ నా బాబు బాగా చదువుకోవాలా అంట. అదే బాగా చదువుకున్నవాడికి కుక్క పెట్టి తినిపించే అవసరం ఉండదు, కుక్క పెట్టి ఎంత చేసే అవసరం ఉండదు, ఏముండదు. ప్రియ విశ్వాసులారా, కొంతమంది పాపం ఎందుకు చేస్తారని తెలుసా? ప్రభు ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్తాడనట. ఏంటి చెప్పండి? ప్రభు ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాపం చేస్తారు. ప్రియులారా, దైవజనులు ఎప్పుడు అంటారు? దేవుడు, దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు పాత నిబంధన పాఠమునందు పరిశుద్ధులైన వాడితో మాట్లాడాడు, పాపులు ఎవరితోనో మాట్లాడాల. కానీ క్రొత్త నిబంధన ప్రారంభమయ్యాక పాపులతో తప్ప పరిశుద్ధులతో మాట్లాడాడు ఎక్కడ సరిగా చూడడం. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన అనుభవాలు చూస్తాం తప్ప పరిశుద్ధాత్మ దేవుడే పాపులను దగ్గరికి తీసుకుని మాట్లాడాడు తప్ప పరిశుద్ధులు ఎవరు లోకుగా పెట్టుకోలేదే. ప్రతి పాపిని సౌలుతో కూడా మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయాక మరలా స్వరమే వినబడింది, శిక్షించి రక్షించుకున్నాడు. ఎవరిని? పౌలుని. సౌలుగా ఉన్నంత వరకు శిక్షలో ఉన్నాడు, పౌలుగా మార్చబడి రక్షింపబడ్డాడు, దేవుని ధన్యతలో ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజు ప్రభు ఏదో కష్టపెట్టాడంటే ఫరో వంటి కటులైన వారిని హింసిస్తూ ఉన్నారన్నది పరీక్షే తప్ప నిన్ను దేవుడు విడిచిపెట్టాడు అనుకోవడం నీ అసమర్థత, నీ యొక్క స్వీయ ప్రతాపరాధమని తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు మొట్టమొదటి చదివిన వాక్యం 4వ వచనం మరలా ఒకసారి చదవండి దాన్ని. యెహోవా పశువులను వేరుపరచి వాటన్నిటిలో చాలండి. అక్కడ విభజన అర్థమైపోయింది మీకు. మంచికి చెడుకు విభజన చేసి దేవాది దేవుడు చెప్పేశాడు. పశువులను రేపటి కాలమున మనము కూడా ప్రభు రాజ్యములో ఎంపిక చేయబడి ప్రభు వెంబడ ఆ కాపరి వెంబడ వెంబడించే గొర్రెలమే. ఆ గొర్రెలకు ముంగుడుకుని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఈ కాలమునందు ఆయనను వెంబడించటకు మోషేను సిద్ధపరచుకున్నాడు. రేపొద్దున మనం ప్రభువును వెంబడించబోతూ ఉన్నాము. ఈ విభజనలో క్రమంగా చెప్పేశాడు పాపులెవరో, అలాగే పాపము చేయని వారెవరో క్షుణ్ణంగా చెప్పేశాడు ప్రభు. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి, మహిమగల వాక్య సందేశములను బట్టి జ్ఞాపకము చేస్తున్నారు దైవజనులైన వారు. నిర్గమకాండమట నిర్దేశము, ప్రకటన గ్రంథమట ప్రాయశ్చిత్తపు ప్రణాళిక. ఏం చెప్పండి? నిర్గమకాండం అంటే నిర్దేశ గ్రంథము, అంటే మన యొక్క ఆజ్ఞలను
అతిక్రమించకుండా మన యొక్క పూర్వకాలపు కథను మనం ముంగుర్తుగా ఉంచి ఇలాగ నడుచుకుంటేనే దేవునికి ప్రియులవుతామని చెప్పి ఇది ఒక ఇన్స్ట్రక్షనల్ బుక్. ప్రకటన గ్రంథం అనగా పరలోక పైనములకు నరకములకు వెళ్ళబోయే వారికి 7 ఏళ్ల శ్రమలకు ప్రతి విషయమును దానిని కంపేర్ చేసుకుని ఎక్కడికి వెళ్తావో ఏంటో దేవుని వాక్యం ఏం చెప్పింది? జీవ మార్గము ఇరుకుతో కూడింది, ముళ్ళతో కూడింది, నిప్పులతో కూడింది. అదే నరకపు మార్గం ఎంత విశాలము. నువ్వు 1,000,000 మందిని తీసుకొస్తే 1,000,000 మంది నడిచి వెళ్ళిపోవచ్చు. అదే జీవ మార్గం అయితే నాలాంటి వాడు, ఎలాంటి వాడు ఊళ్ళోంచి వెళ్ళాలి? మన దీపగాళ్ళు అంటున్నాను. కొంచెం కష్టమే. అందుకే శిక్షింపబడిన తర్వాత రక్షణ మార్గం అని పరలోకమునకు వెళ్ళాలన్నా సరే ఇరుకున ఇబ్బంది పడుతూనే వెళ్ళాలి, బాధలు పడుతూనే వెళ్ళాలి. ఎంతకంటే గొప్ప రుజువు ఏం కావాలి చెప్పండి? దేవుని మహిమను బట్టి ఎంతకంటే గొప్ప రుజువు ఏం కావాలి చెప్పండి? రేపటి కాలం ముందు మీకు ఒక మాట చెప్తూ ఉన్నాను. అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఈ ఫరో వంటి వాడే, వాడు బానిసత్వము బాధను బట్టి నేనే ప్రభువును. ఫరో చెప్పగలదా చెప్పండి నేనే ప్రభువునని? ఐగుప్తు దేశం అంతటికి నేను రాజునే కాదు, ఇజ్రాయేలుకు ప్రభువు నేను, నాదే శాసనం అన్నాడు. ఇక్కడ చివరికి ఏమైపోయింది? అప్పుడప్పుడు తాండ్ర అయిపోయింది. తర్వాత నాకు కంటిన్యూషన్ రాదు, మీరే పాడాలా? ఏం చెప్పండి? అప్పుడప్పుడు తాండ్ర అయిపోయింది, జీడి ముక్కలాగా అయిపోయింది జీవితం. అంత్యక్రీస్తు కూడా 7 ఏళ్ల శ్రమల కాలం మన మీద ఎక్కి తొక్కబోతూ ఉన్నాడు, ఎక్కి మన జీవితాలను హింసించబోతూ ఉన్నాడు. భక్తిగా ఉన్న దేవుని మార్గాన్ని నిలబడితే రక్షింపబడతాం, లేకపోతే ఏమైపోతాం? వాడి పని దేవుడు చూసుకుంటాడు. 1000 ఏళ్ల రాజ్యము ఎంతమందికి ఇష్టం అడిగాను చూసారా? సాతాను ఇన్ని శ్రమలు పెడుతుంటే నేను ఎంత బాధపడుతున్నావే, సాతాను ఇన్ని బాధలు పెడుతుంటేనే ఆ బాధను ఓర్చుకుని నీ భక్తి నువ్వు చేసుకుని దేవుళ్ళు సాగిపోతున్నావే. ఆ సాతానే లేని రాజ్యాన్ని నువ్వు ఎప్పుడైనా చూసావా? చెప్పండి. ఇప్పుడు మీలో బిడ్డలకు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందనుకో, ఆలయానికి వచ్చి ఎంత ఆనందంగా సాక్షి నా బిడ్డకు ఉద్యోగం వచ్చింది అనే ఆనందాన్ని, ఆ ఫీలింగ్ను మెయింటైన్ చేస్తూ మీ ప్రార్థనల వల్ల, దేవుని కృప వల్ల దేవునితో ఆనందంగా చెప్పుకుంటాం ఆ సాక్ష్యాన్ని. ఇటువంటి ఆనందము రవ్వంతైన నువ్వు కోల్పోకుండా ప్రతినిత్యము శోధన కలగనటువంటి జీవితము, సాతానునే చూడనటువంటి 1000 ఏళ్ల రాజ్యం నిర్వహిస్తూ ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువును బట్టి దైవజనం చెప్పిన ఆయన ప్రకటన గ్రంథ వివరపు పుస్తకములో ఒక గొప్ప అంశమే 1000 ఏళ్ల స్వీయ పరిపాలనలో సాతాను ప్రమేయము లేనటువంటి మహిమ రాజ్యాన్ని చూపిస్తూ ఉన్నాడంట. ఈరోజు సాతాను ఇబ్బంది పడితే భక్తి చేసుకుని ప్రభావం చూసుకుంటామన్నా, కష్టం వచ్చినా దేవుని వైపు చూస్తూ ఉన్నాం. కష్టం ఉంటేనే నీ భక్తి ఎంత దృఢంగా ఉంది. సరాసరి పరలోకం వెళ్ళేటప్పుడు సాతానుండు, భక్తి చేసే అవసరం ఉండదు. ప్రభువు నువ్వు ఇంకా నీ యొక్క శ్రమకు, శోధనకు, ఇబ్బందికి అన్నీ తీరిపోయింది, ఆనందం తప్ప ఇంకా అక్కడ ఏమీ లేదు. అప్పుడు నీ భక్తి ఇంకెంత ఉచ్చ స్థితిలో ఉంటుందండి? దానికి ముమ్మూర్తి 24 పెద్దలు వారి హతసాక్షులై నిలబడి ప్రభు పట్ల బ్రతికి చనిపోయి హింసింపబడి ప్రభు రాజ్యములకు చేర్చబడి కిరీటములను స్వర్ణ మణిమయమైన కిరీటములు పొందుకున్న తర్వాత ప్రభు యొక్క రాతను బట్టి వారు ఏం చేసేవారట? వారి కిరీటములను తీసి ప్రభు పాదముల చెంత ఉంచి ద్రోసిలోకి మ్రొక్కి ఉండేవారట. అంటే వారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ స్థితి ఏంటి? ఈ కిరీటం ఇచ్చిన దేవదేవుణ్ణి స్తుతించే స్థితి. పేరుకైతే ఆ పని చేయాలా? ఎందుకంటే కింద కష్టాలు పడొచ్చాం, సావు కష్టాలు పడొచ్చాం, కిరీటం వచ్చేసింది, ఇంక మనం ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం ఏంటి? సాతాను అనుకున్నాడు కాబట్టి వెనకపోయాడు, వీళ్ళని అనుకోలేదు కాబట్టి ప్రభు పాదాల చెంత కిరీటములను తీసి ప్రభు పాదముల చెంత ఉంచి, నీవిచ్చిన కిరీటము నీ పాదముల ఎదుట ఉంచి నిన్ను మ్రొక్కుచున్నావని వారిని వారు తగ్గించుకొని ఆ స్థితిలో కూడా ఏం చేసుకున్నారు చెప్పండి? హెచ్చింపబడ్డాడు. ఇజ్రాయేలీలైన వారిని గురించి కూడా వాక్యం చెప్తూ ఉన్నది. ఐగుప్తు దేశము దాటి, అంటే బలి శాసన పీఠమైనటువంటి ఆ ప్రదేశమును దాటి సువర్ణమైన మహిమ శాసనము కలిగినటువంటి కనాన్ దేశమునకు చేరే సమయం వరకు ఈ ప్రయాణం అంతని ప్రయాస అన్నారు. ఏమన్నా చెప్పండి? ప్రయాస అన్నారు దైవజనులు. ఇంకా బాగా చెప్పాలంటే వాక్యం మీకు బాగా తెలిసిందే. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్యలుగా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తున్నాను. ఈ ప్రయాసంతటి నీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? భారము లేకుండా అడిగిందల్లా ఇచ్చాడు. దారిలో నాకు ఈ కష్టం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు ఇచ్చాడు, ప్రతి ఒక్కటి. అందుకే ప్రియులారా జ్ఞాపకం ఉంచుకోండి,
దేవుని యొక్క దీవెనను బట్టి నడవగలిగే ఉండగలిగే గొప్ప ధన్యత, ఇజ్రాయేలు యొక్క ఘనతను బట్టి, అలాగే ఫరోను ఉపయోగించుకున్న రీతిని బట్టి, విభజింపబడిన మందను బట్టి దేవుడు మనందరికీ కృతార్థులుగా మనల్ని మార్చి దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. పరిశుద్ధుడ పావన రూపధారుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన వాక్య విషయమునకు వివరములకు వందనములు. విభజింపబడిన గుంపులను గురించి నేర్చుకున్నా తండ్రి, నీవు 3 తెగులను రప్పించి తన హృదయమును కఠినపరచినటువంటి హృదయమును మరలా తండ్రి నిన్ను సేవించగలిగే హృదయముగా మార్చిన రీతిని తెలుసుకున్నాము ప్రభా. అలాగనే తండ్రి మరలా తన కఠినుడై నీ పిల్లలైన వారిని హింసించిన సన్నద్ధుడైన వయలమును రేపడే జాయములో చూడబోతూ ఉన్నాము కనుక మీరే నీ మహిమ కలిగిన కృపను చూపి సహాయ సహకారములను అందింపు చేసి సదా విడుదలకు తోడైంది నాయన. ఇరుకు బయలిగిన మార్గమైన జీవ మార్గము గుండనే మమ్మల్ని నడిపించమని దీవించు మహిమ పొందమని యేసు పుణ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.